వేద పండితులు అంటే వీరే. ఇప్పటికీ చాలామంది మన పెద్దలు వేద పండితులు ఇంటికి వస్తే పిల్లల్ని పిలిచి ఆశీర్వాదం తీసుకోమంటూ ఉంటారు. ఏదో ఒక పనస చదివించుకుంటారు, తాంబూలం ఇచ్చి సత్కరించుకుంటారు, ఘనపాఠిలకి గౌరవం ఇమ్మంటారు. అసలు ఈ ఘన అంటే ఏమిటి? అసలు వేద పండితుల్ని గౌరవించమని మన పెద్దలు ఎందుకు చెప్తూ ఉంటారు? ఇప్పటి యువతకి అర్థం కావడం కోసం మీకు వివరిస్తున్నాను. నేను ఒక శ్లోకాన్ని ఇచ్చి చదవమన్నాను అనుకోండి, ఒక 4 సార్లు చదివితే ధారణలోకి వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఛందోబద్ధం చేస్తారు కాబట్టి. నేను ఒక పెద్ద వాక్యాన్ని ఇచ్చి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని అన్నాను అనుకోండి, కాలమునందు ఏమైపోతుందో తెలుసా అండి? ఒక మాట బదులు ఇంకొక మాట వెళ్ళిపోతుంది అందులోకి వెళ్ళిపోయి కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ వాక్యం అంతా కూడా ప్రశ్నింపవలసిన రీతిలోకి మారిపోతుంది. ధారణకి కుదరదు. ఎప్పుడు పుస్తకం పట్టుకొని ఉండాలి. అందుకే చూడండి, ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది. సనాతన ధర్మంలో అలా ఉండదు. నోటికి ధారణ చేస్తారు. ఒక క్రియ జరుగుతోంది అనుకోండి, క్రియకి మంత్రభాగాన్ని గురువుగారు చెప్తారు. అందుకే శృతి అని పేరు దానికి. శృతి అంటే చెవి ఆధారంగా, చెవి ద్వారా వింటాడు గురువు దగ్గర. గురువుగారు 3 మాటలు అనిపిస్తూ ఉంటాడు. నమస్సోమాయ చ రుద్రాయ చ, నమస్సోమాయ చ రుద్రాయ చ, నమస్సోమాయ చ రుద్రాయ చ అంటాడు. అన్న తర్వాత మళ్ళీ చెప్తాడు. శృతి అంటే గురువుగారు చెప్తే శిష్యుడు అంటూ ఉంటాడు. అర్థం తెలుస్తుందా? శిష్యుడికి బాగా మంచి దృష్టికోణం ఉంటే తరువాత అర్థం కూడా నేర్చుకుంటాడు గురువుగారి దగ్గర. లేకపోయినా ఏమవుతుందంటే ధారణలోకి వెళ్ళిపోతుంది. ఆయన్ని నిద్రలో లేపినా సరే మంత్రం చెప్పేయగలడు తప్ప మళ్ళీ మర్చిపోవటం అంటూ ఏమీ ఉండదు. ఇంకా జాగ్రత్త చేయటం కోసం ప్రధానమైనటువంటి దెబ్బతింటాయేమో అనే దాన్ని ఘన చేస్తారు. దాన్నే జట కూడా చేస్తారు. అంటే ముడేసి అల్లినట్లు ఆ మాటని ఇటు, ఈ మాటని అటు వేసి అల్లుతారన్నమాట. ఎప్పటికీ కూడా కాలంలో దెబ్బ తినకుండా ఉండటం కోసం తీసుకున్న జాగ్రత్త. ఆ స్థాయిలో వేదం చదువుకున్నారనుకోండి, బాగా పరిశ్రమ చేశారని గుర్తు. ఆయన వేదం దెబ్బ తినకుండా రక్షించేవాడిలో ఒకడవుతాడు. అందుకే ఘనాపాటి గారు వచ్చారంటే ఎక్కువ గౌరవం ఇస్తారు. వేదం దెబ్బ తినకుండా కాపాడినటువంటి వాడై, వేద పురుషుణ్ణి రక్షించేవాడై గాయత్రీ స్వరూపాన్ని పట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఛందోబద్ధమై జ్ఞాపకం పెట్టుకోవటానికి వీలైన రీతిలో శ్లోకములను, మంత్రములను, పద్యములను ఇచ్చింది మన ధర్మంలో. అలా ఇచ్చినటువంటి వాళ్ళలో ఇంకోళ్ళను చూపించండి, ఎక్కడ మీకు కనపడదు. ఎందుకో తెలుసా అండి? అసలు మన పూర్వ ఋషుల యొక్క గొప్పతనం ఇది. వాళ్ళు అంత దూరం ఆలోచించారన్నమాట. ఆలోచించి ఛందస్సు అన్నది వేదములలో ఉపాంగము అన్నది ఒకటి. అందుకే పుక్కిట పట్టారు అంటారు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వదిలేస్తారు. పెళ్లి సంబంధాల కోసం 8225126111కి కాల్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి.